హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కనుక అంగన్వాడీ వర్కర్స్ తమకి జీతాలు పెంచాలని చెప్పేసి, అలానే వాళ్ళ యొక్క గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పేసి వాటి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎస్మా చట్టం ప్రకారం ఒకసారి చట్టం ఒకసారి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ప్రకటిస్తే ఆ విభాగాల్లో ఉన్న వాళ్ళు ఒక 6 నెలల వరకు కూడా సమ్మె చేయడానికి వీల్లేదు. మరి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎస్మా చట్టం గురించి ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఎస్మా చట్టం అంటే ఏంది, ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా టచ్ అవుతుంది అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఎస్మా అంటే ఏంది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటే అత్యవసర సర్వీసులు కొనసాగేలా చేసేటటువంటి చట్టాన్ని మనం ఎస్మా అంటారనమాట. ఎప్పుడైతే కనుక ప్రజల యొక్క దైనందిక జీవితాలు కొన్ని ఎసెన్షియల్ సర్వీస్ పైన ఆధారపడి ఉంటాయి. అవేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సప్లై కానీ, లేదా శానిటేషన్ కానీ, లేదా హెల్త్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దాంతోపాటు ఇవి మెయిన్గా ఎసెన్షియల్ సర్వీసెస్. కాకపోతే ప్రభుత్వం గడుస్తున్న కొద్దీ మిగతా సర్వీసులను కూడా ఎసెన్షియల్ సర్వీస్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ని కానీ, లేదా అంగన్వాడీస్ని కానీ, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, వీళ్ళందరినీ కూడా ఎసెన్షియల్ సర్వీస్లో ఇంక్లూడ్ చేస్తూ వచ్చింది. ఈవెన్ బ్యాంకింగ్ సేవలు కానీ, ఎయిర్పోర్ట్ స్టాఫ్ కానీ, వీళ్ళందరినీ కూడా ఎసెన్షియల్ సర్వీస్లో ఇంక్లూడ్ చేస్తూ వచ్చింది. సరే ఫైన్. అసలు ఈ యొక్క ఎస్మా చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చినాం? భారతదేశ వ్యాప్తంగా ఎస్మా చట్టాన్ని మనం తీసుకొచ్చింది 1968లో. 1968లో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ చట్టం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది అన్న క్లాస్తో తీసుకొచ్చాం. ఎప్పుడైనా సరే ఒక చట్టం ఇన్ని సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటే అందులో ఉండేటటువంటి నిబంధనని, క్లాజ్ని మనం ఏమంటామంటే సన్సెట్ క్లాజ్ అంటాం. సన్సెట్ క్లాజ్ అంటారు అనమాట. మరి ఈ సందర్భంలో 68లో వచ్చినటువంటి ఈ చట్టం 3 సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని చెప్పారు కదా, అంటే 1971 వరకు. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చట్టంని మళ్ళీ చేయడం, దాని తర్వాత ఎక్స్టెండ్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత 1981లో ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే, 1981 అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్మా చట్టం అనగానే దేశంలో ఒకటి ఉంటుంది అండ్ వివిధ రాష్ట్రాల్లో కూడా వేరే వేరే ఉంటాయి. ఎందుకలా అంటే ఈ యొక్క ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7లోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎంట్రీ నెంబర్ 33 అన్నమాట. అంటే ఏదైతే కనుక మనకి షెడ్యూల్ 7లో కాంకరెంట్ లిస్ట్ ఉందో, ఉమ్మడి జాబితా ఏదైతే ఉందో అందులో 33వ అంశంగా ఈ యొక్క ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంది. మీలో చాలామంది తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి. అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన కేవలం యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన కేవలం స్టేట్ వాళ్ళు మాత్రమే చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఈ యొక్క ఎసెన్షియల్ సర్వీసెస్ పైన యూనియన్ గవర్నమెంట్ చట్టం చేయొచ్చు, అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా చట్టం చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇద్దరు చట్టాలు చేయొచ్చు. కాబట్టి ఎస్మా పైన కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంటుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎస్మా చట్టం ఏ సంవత్సరానికి సంబంధించింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్మా చట్టం అనేది ఏ సంవత్సరానికి సంబంధించిందో మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, ఈ విధంగా చట్టం అమల్లోకి వచ్చింది. ఓకే, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు కూడా చూసినాం మనం. అలానే ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఏందో కూడా చూసినాం. కాకపోతే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళపైన పన్ను విధించవచ్చు, జరిమానా విధించవచ్చు, అలానే ఇంప్రిజన్మెంట్, వాళ్ళని జైల్లో కూడా పెట్టవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఉద్యోగులను డిస్మిస్ కూడా చేయొచ్చు. ఉద్యోగుల్ని వాళ్ళ సర్వీసు నుంచి తొలగించే విధానం కూడా ఉంటుంది ఎస్మా చట్టం ప్రకారం. అంటే ఎస్మా చట్టం అనేది ప్రభుత్వానికి విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చింది అని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు ఇక్కడ. సరే ఫైన్. మరి ఇప్పుడు గతంలో అంటే ఇంకొక విషయం, ఎస్మా చట్టానికి ఎవరైనా ఇండైరెక్ట్గా ప్రోత్సహించి అంటే ఆర్థిక సహాయం ఎవరైనా ఇండైరెక్ట్గా ఇచ్చినట్టయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళను కూడా అరెస్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళపైన కూడా ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు. ఓకే, సో మరి యొక్క ఎస్మా చట్టాన్ని ప్రధానంగా ఈ యొక్క 1981లో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అదొకసారి చూసిన తర్వాత రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏమన్నా చూద్దాం. 1980స్లో ఏం జరిగిందంటే మన భారతదేశంలో యొక్క వివిధ ఇండస్ట్రీస్లో యొక్క కర్మాగారాలలో కార్మికులు స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, అది కాస్త
ఈ యొక్క నేషన్ వైడ్ స్ట్రైక్గా అయ్యేటటువంటి అవకాశం ఉందని అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వము ఈ యొక్క ఎస్మా అనేటువంటి చట్టాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఈ ఎస్మాలో ఏదైనా సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ సేవలు నార్మల్గా ఎస్మా పరిధిలోకి రావు. కాకపోతే వాటిని ఎస్మా పరిధిలోకి చేర్చి వాళ్ళకు కూడా ఎస్మా చట్టాన్ని యొక్క విధిస్తున్నట్టు చెప్పారు. అంటే దీన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనమాట. ఏమని, మాది ఎసెన్షియల్ సర్వీస్ పరిధిలోకి రాదు కదా, అయినా మాకు ఇట్లాంటి కఠిన చట్టాలు ఎందుకు విధిస్తున్నారని. మరి యొక్క ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ యొక్క సమస్య పైన మీ ఒపీనియన్ ఏంది? ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క సమస్యకు మూలం ఏంది? ఈ సమస్య నిజంగా జెన్యూనా లేకపోతే ఇది ఎక్కువగా ఓవర్ పొలిటిసైజ్ అయిందా? దీనిపైన మీరు కమెంట్ ఇంక్లూడ్ చేయండి. సరే, మరి గతంలో ఎస్మా ప్రయోగించి తీవ్రమైనటువంటి సందర్భాలు ఏంటంటే, మీరు తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వంలో జయలలిత చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఉపాధ్యాయులు తమ యొక్క డిమాండ్స్ గురించి సమ్మె చేసినప్పుడు సుమారు 170,000 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తీసేసింది తమిళనాడు ప్రభుత్వం, ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఓకే, అలానే 2006లో ఎయిర్పోర్ట్ల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేసినప్పుడు ఆ ఉద్యోగులపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈవెన్ తర్వాత రోజులలో జూనియర్ డాక్టర్లు తమకి ఒక 1 year రూరల్ సర్వీస్ ఏదైతే ఉందో దానిపైన సమ్మె చేసినప్పుడు వాళ్ళపైన కూడా ఎస్మా ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులపైన, ఓకే, గతంలో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగులపైన కూడా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భం. ఈ విధంగా వివిధ ప్రభుత్వాలు కూడా వివిధ సందర్భాల్లో ఉద్యోగులపైన కానీ కార్మికులపైన కానీ ఎస్మా ప్రయోగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే సో ఈ యొక్క ఎస్మా అనేది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. అంటే ఎవరైనా సరే ఎక్సెసివ్గా అంటే వాళ్ళు కావాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఎసెన్షియల్ సర్వీస్ని ఆటంకం కలిగించాలని చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ని కానీ పబ్లిక్ ఆర్డర్ని కానీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది, స్టేట్కి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి రైట్ టు స్ట్రైక్ అంటే పీస్ఫుల్గా నిరసన తెలిపే హక్కు కూడా ఉంది కదా, కదా. మీకు ఇప్పుడు ఆర్టికల్ 19 1B చూస్తే కనుక పీస్ఫుల్గా ఎక్కడైనా ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను గౌరవిస్తూ ఇంకోవైపు ప్రజల యొక్క అవసరాలను రక్షిస్తూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్పించి ఎస్మాని అన్నెసరిగా యూజ్ చేయకూడదు. అలానే స్ట్రైక్లకు వెళ్ళే వాళ్ళు కూడా దాన్ని పొలిటికల్ వెపనైజ్ అంటే రాజకీయ అవసరాల కోసం కూడా, అంటే ఎలక్షన్ ఇయర్ కదా ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేయొచ్చు అన్నటువంటి సిద్ధాంతంతో కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అలా వెళ్ళినట్టయితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ కార్యకర్తలు ఈ యొక్క సమ్మెకు వెళ్ళారు, కరెక్ట్. ఈ సమ్మె వల్ల ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరైతే కనుక అంగన్వాడీ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు, వాళ్ళకు వచ్చేటువంటి మిడ్ డే ప్రోగ్రామ్స్ కానీ, అలానే ఎవరైతే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ ఎవరైతే అంగన్వాడీలపైన డిపెండ్ అయి ఉన్నారో ఈ యొక్క అంగన్వాడీల గురించి మనకి అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి మనకి DPSP డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒక ఆర్టికల్ చెప్తుంది. ఆ ఆర్టికల్ ఏందో మీకు ఐడియా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు DPSPలో ఉన్న ఏ ఆర్టికల్ అనేది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అంటే ఈ విధంగా అంగన్వాడీలు సమ్మెలో పాల్గొనడం వల్ల కూడా కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఇది మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యొక్క ఎస్మాకి సంబంధించినటువంటి సమగ్రమైన ఈ యొక్క ఇన్ఫర్మేషన్. అలానే మీకు ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్ ఏవైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ సండే. థ్యాంక్ యూ.